ఇట్లాంటి కాన్సెప్ట్తో నడిచినటువంటిది. రెండవది వచ్చేటప్పటికి చివరికి జబర్దస్త్ జోకులు, యముడికి సంబంధించిన జోకులు, కామెడీలు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ముస్లిం దేవుడి మీదనో ఒక క్రైస్తవ దేవుడి మీద ఇట్లా కామెడీలు చేస్తారా? ఈవెన్ క్రిస్టియన్ దాని మీద కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు. ఏది ఆ పాస్టర్లని వెటకారం చేయడము, లేకపోతే వాళ్ళు పాప ప్రక్షాళనకు సంబంధించిన ప్రోగ్రామ్ గురించి లవర్స్తో కామెడీలు చేయించడం, ఇట్లాంటి వాళ్ళు కూడా తప్పు పట్టాలా? కాళ్ళు చేతులు వచ్చేస్తాయి ఇలా అంటే వాళ్ళు చేసేదే కామెడీ లేండి, ఇంకా దాన్ని మళ్ళీ కామెడీ చేయాల్సిందే. నేను అనేది సినిమాల్లో కొన్ని చోట్ల సినిమాల్లో కొన్ని పాత్రలో 99.9999% హిందూ దేవుళ్ళని వెటకారం చేసి, లేకపోతే ఆ సినిమాల డైలాగుల ద్వారా తప్పుబట్టేవి ఎక్కువ ఉంటాయి. మిగతా మతాల జోలికి పోయే ధైర్యం చేయరు. ఇప్పుడు కొంత భయం వస్తుంది. ఇంకోటి చూసాం కల్కి విషయంలో, ఒక రకంగా అది ఆర్ఆర్ఆర్లు లేకపోతే దాని పేరేంటి బాహుబలిని దాటిపోవాలి, కానీ ఆశించినంత రాలా. ఏదో అమ్ముకున్నారు, డబ్బులు వచ్చి ఉండొచ్చును, కానీ ఆశించినంత రాలా. వీరాభిమానులు కూడా పూర్తిగా దాంతో మమేకం కాలేకపోయారు. ఎందుకని? ఎప్పుడైతే కర్ణుడిని కాపాడే ప్రయత్నం చేసుకొచ్చిన, అంటే కర్ణుడి కోసం సినిమా అన్నటువంటిది వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది, ప్రభాస్ అయినా సరే. కాబట్టి రాబోయే రోజులలో పౌరాణిక పాత్రలలోని ఎవరైతే దేన్ని ఆదర్శంగా తీసుకోవడానికి సమాజం నిర్దేశించబడిందో ఆ ఆదర్శాన్ని మంటగలిపే వాటికి రివర్స్ అవుతుంది. అవును అవును సార్. ఫైనల్ గా 12 అంశాలతో కూడిన ఒక డిక్లరేషన్ ని లాస్ట్ లో అనౌన్స్ చేయడం చంద్రయ్య స్వామి గారి చేతుల మీదుగా, అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘారావాలు దేశ వ్యాప్తంగా